నందుగా నత్తనావురా నందుగా నైట్ బాగానే సౌండ్లు వచ్చినాయి గారా నేనేం సౌండ్లు చేసిండ్రా ఏ ఊకో బోక్కు బోక్ అన్నావు గారా అదారా నైట్ పెద్ద స్టంట్ అయిందిరా ఏమైందిరా నిన్న మనం 3 బజార్ల దగ్గర ఆడినాక ఇంటికి వచ్చినాక తిన్నా పన్నా అంటే ఏమైంది మరి పొద్దుగా లేచిన కారా అమ్మ అయితే తిట్టిందిరా ఆదివారం రోజున 3 బజార్ల దగ్గర ఎందుకు ఆడినావు అని ఇట్లు తిట్టిందిరా పొద్దుగా తిట్టిందా రాత్రి జరిగింది గుర్తులేదారా నాకైతే గుర్తులేదురా నీకు తెలిస్తే చెప్పు ఓ నువ్వు రాత్రి పిస పిస చేసినావురా అదిగో నేనేం చేసిండ్రా నాకైతే ఏం తెలియదు నాకైతే గుర్తులేదు ఓ మధ్యరాత్రి నువ్వు కోడి మెడలు ఇచ్చిన వాటరా ఇక మీ అమ్మకు భయం అయ్యి ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచిందిరా వాడోళ్ళందరూ వచ్చిల్లారా మా ఇంటికి వాళ్ళందరూ వచ్చిండ్రా మీ ఇంటికి అందులో నేను ఒక్కని నాకైతే ఏం గుర్తులేదురా ఏం జరిగిందో చెప్పురా అరే నువ్వు అట్లా కోడి మెడలు ఇచ్చినట్టు ఇచ్చేసరికి మీ అమ్మకు చాలా భయం అయిందిరా అందుకే నిన్న ఒక కాడ కూసబెట్టి కోడి గుడ్లు నిమ్మకాయలన్నీ తిప్పేసిందిరా ఒక నల్ల కోడిని తిప్పేస్తా నల్ల కోడి పుట్టుకుని చచ్చిందిరా ఊరిని ఇదంతా జరిగిందారా పెద్ద కథే ఇదంతా చూసి మా ఊకున్నదారా ఆదివారాలు శనివారాలు తిరగకులరా అంటున్నావా మనం 3 బజార్ల కానీ ఆడుతుంది నీకేమో ఎర్రది బట్టే నీ వల్ల నన్ను ఈ సాఫ్ చేసుకుంటూ పోయింది ఊరిని అవ్వ ఇదంతా కథ జరిగిందా నాకు ఏం కూడా గుర్తులేదురా ఇదంతా అయిపోయినాక అందరు ఇంటికి పోయినాక నువ్వు ఒకటే కక్కుర్రా బోక్కని కక్కినావు నేనా నువ్వు కక్కిన కక్కుడికి ఆ సౌండ్ మన వాడ మొత్తం వినబడ్డదిరా ఊరిని అవ్వ ఇదంతా జరిగిందారా ఇంకెప్పుడు పోర్రా 3 బజార్ల దగ్గరికి ఆడని కూడా ఆడ నేనైతే ఎగరద్దురా మనం 3 బజార్ల కాడ ఎవడెవడో తిప్పి పెడతా అంటాడు అసలే పోద్దురా ఇక ఆడితే పాపం అక్కడ అవునరా ఇక ఆడద్దురా అరే మీ బావత్తానరా మీ బావత్త నన్ను ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతారా బాగా నందు రే రే బామ్మర్దిగా ఏమైందిరా రే నిన్నే ఏమైందిరా అదేం లేదు బావా నైట్ నాకు గాలి సోకింది బావా ఏంది గాలి సోకిందా ఇప్పుడు కూడా నమ్ముతానా వారా నీకేం తెలుసు బావా చెప్పినా నమ్ము అవును మరి నిన్నమ్మ ఈ 5G 6G కాలంలో కూడా గీ గాలి ఎర్రది ఏందిరా 5G 6G అని ఎన్ని జనరేషన్లు వచ్చినా ఈ మంత్రాలు తంత్రాలు మాత్రం ఉంటాయి బావా ఏ ఊకోరా ఎంత బొల్లి ముచ్చట సరే కానీ నైట్ ఏం జరిగిందిరా బావా నైట్ నాకు గాలి సోకినాక అమ్మ నన్ను కూకోబెట్టి నా మించి నల్ల కొడి తిప్పింది బావా అది తుబుక్కుని చచ్చిపోయింది బావా తుబుక్కుని చచ్చిపోయిందంటే నా మీద పెద్దదే ఉండాలిగా బావా పెద్దదా చి అన్యాయంగా కేజీన్నర కోడిని చంపిర్రు గారా అది ఉన్నాయిపో అచ్చాదవరం కోసుకుంది ఇటు ఏం ఉత్సాహం అండి పనికి ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే కొంప ఊచుకున్నది మనం నీకు ఎప్పుడైనా గాలి సోకితే నీకు తెలుస్తుంది నా బాధ నాకు గాలి సోకడం జరిగేదే నారా ఒక్కసారి గాలి సోకితే అర్థమవుతుంది దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది పో